ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ప్రియులారా, మన పితరుడైన యాకోబు పెనూయేలులో పశ్చాత్తాపముతో ప్రార్థించి తన పాపములు ఒప్పుకొని ఇశ్రాయేలుగా మార్చబడి ఉన్నాడు. దేవుడు తన సహోదరుడైన ఏశావును మిత్రునిగా మార్చియున్నాడు. యాకోబు కుమారుడైనటువంటి యోసేపు దేవునికి ప్రీతికరముగా జీవించినప్పుడు తన సహోదరులైన వారు శత్రువులుగా ఉన్నప్పటికీ దేవుడు వారిని మిత్రులుగా మార్చియున్నాడు. దావీదు మహారాజు దేవుని సన్నిధిలో తన పాపములు ఒప్పుకొని, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగుజేయుము అని ఒప్పుకొని తన ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉన్నప్పుడు దేవుడు దావీదు శత్రువైన సౌలు రాజును మిత్రునిగా మార్చియున్నాడు. ప్రియులారా, మనమందరమును దేవుని సన్నిధిలో పాపము లేని వారముగా, పరిశుద్ధముగా, దేవునికి ప్రియమైన వారముగా, దేవుని ఆజ్ఞల ప్రకారముగా జీవించదుముగాక. తద్వారా దేవుడు మన శత్రువులను మిత్రులుగా చేయునుగాక. సమాధానకరమైన జీవితమును జీవించదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. మా పితరుడైన యాకోబు వలె మేమును మా పాపములు ఒప్పుకొని ఇశ్రాయేలీయులుగా మార్చబడినట్లు సహాయము చేయము. తద్వారా గొప్ప సమాధానమును, ఆశీర్వాదమును పొందినట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను. యోసేపు వలె మేమును నీకు ప్రియముగా జీవించినట్లు సహాయము చేయము. యోబు భక్తుని వలె మేమును కష్టములు వచ్చినప్పటికీ, నష్టములు కలిగినప్పటికీ నీకు ప్రియముగా జీవించుచు, నిన్నే స్తుతించుచు, నిన్నే ప్రార్థించుచు యథార్థముగా జీవించినప్పుడు రెండంతల ఆశీర్వాదం ఇచ్చిన దేవా, నీకు వందనాలు. తన స్నేహితులు శత్రువులుగా ఉండగా వారిని మిత్రులుగా చేసిన దేవా, నీకు స్తోత్రములు. దావీదు మహారాజు వలె మేమును మా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి శుద్ధ హృదయము కలిగి పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ బ్రతకడానికి సహాయము చేయము. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నదని దావీదు చెప్పినట్లుగా మేమును ఆ విధముగా చెప్పగలుగునట్లు నీ ఆశీర్వాదములు మీరు మాకు అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వాగ్దానమును దేవుడు మన జీవితములో నెరవేర్చునుగాక. దేవుడు మనలను, మన కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము.